హలో ఆల్, ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా చేసుకునే గంగవల్లి కూర టమాటా కర్రీ చూపించాను. ఈ ఫుల్ వీడియో రెసిపీ నా ఛానల్లో ఉంది. ఆ లింక్ కింద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా హెల్దీ, టేస్టీ కూడా ఈ రెసిపీ. కానీ ఈ వీడియోలో నేను ఎక్కువగా మిగిలిన టమాటా కర్రీతో ఇలా గంగవల్లి కూర వేసి చేస్తున్నాను. దీనికోసం వీడియోలో చూపించినన్ని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు తగినంత పసుపు వేసి కలిపి ముందుగా నీట్గా వాష్ చేసుకున్న లేత గంగవల్లి కూర తీసుకున్నాను. ఈ గంగవల్లి కూర వేసుకోండి. దీంతో పాటుగా కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోండి. ఇలా ఉప్పు వేసి మగ్గించుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఇలా కలిపి మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, ముక్కుకున్న కాడలు ఉంటాయి కదా, ఆకులుకున్న కాడలు, అవి మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు టమాటా కర్రీ వేసుకోండి. ఇలా కర్రీ వేసుకొని ఒకసారి ఇలా కలపండి. కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఆగితే సరిపోతుంది. ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతుంది. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే గంగవల్లి కూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇలా మిగిలిన టమాటాల కూరతో కాకుండా టమాటా గంగవల్లి కూర రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.